మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు శిఖండి రాజకీయాలకు తెరలేపుతున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ ఇమేజ్ ని దెబ్బతీయడానికి సెంటిమెంట్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. బీఆర్ఎస్ గ్రూప్ రాజకీయాలను దారి మళ్లించడానికి అల్లర్లు సృష్టిస్తున్నారని అన్నారు. పాడి కౌశిక్ రెడ్డి ఉన్మాదిలాగా తయారయ్యారని, దురదృష్టవశాత్తు ఎమ్మెల్యే అయ్యారని అంటున్న ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డితో మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో ఇప్పుడు రాజకీయాలు వీటెక్కే అని చెప్పొచ్చు. ఒకవైపు బీఆర్ఎస్, మరొక వైపు కాంగ్రెస్ పరస్పర ఆరోపణలు, దూషణలతో కూడా తెలంగాణ మొత్తం రచ్చగా మారిన పరిస్థితి. ప్రస్తుతం దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో? ఇటు కాంగ్రెస్ అరకపూడి గాంధీ కాంగ్రెస్ ఎమ్మెల్యేనా, అసలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేనా? బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య గొడవ జరుగుతుందా, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య గొడవ జరుగుతుందా? ఒకటండి, ఇప్పుడు మీరు నేను కాదు, గాంధీ గారే స్వయంగా చెప్పిండ్రు నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అని. ఇక అంతకంటే ప్రామాణికం ఏముంటుందండి రాజకీయాల్లో? నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పిన తర్వాత వాళ్ళే ఉంటే వాళ్ళు చూసుకోవాలి. ఏ రోజైనా గాంధీ గారు వచ్చిన ప్రెస్ మీట్ పెట్టినరా చెప్పండి? లేదా కాంగ్రెస్ అధికారిక కార్యక్రమాలు ఎక్కడైనా పాల్గొన్నాడా? లేదు కదా. అసెంబ్లీలో ఆయన స్థానం ఏమన్నా మారిందా? అపోజిషన్ బెంచెస్ నుంచి ట్రెజరీ బెంచ్కి ఏ రోజన్నా వచ్చిండా? గతంలో బీఆర్ఎస్లో ఉండి ఏ కుర్చీ వారికి కేటాయించబడ్డదో ఆ కుర్చీలోనే కూర్చున్నారు కదా. మరి ఇంతకంటే ప్రామాణికం ఏముంటుంది? వాళ్ళు ఏదో రకంగా బురద చల్లాలి, ఏదో రకంగా కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలి. గతంలో మేము తప్పులు చేసినాం కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే తప్పులు చేస్తుంది అని చెప్పి ప్రజల్లో ఒకలాంటి భావనను తీసుకెళ్లాలని చెప్పి వాళ్ళు కుట్లయత్నాలు చేస్తున్నారు తప్ప ఈరోజు చాలా క్లారిటీగా ఈ ప్రభుత్వం ఉన్నది. అంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నియోజకవర్గ అభివృద్ధి కోసం అంటూ కూడా ప్రెస్ మీట్ పెట్టిన సందర్భం ఉంది కదా, ప్రజలు చూడొచ్చు. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ముఖ్యమంత్రి గారిని కలుస్తారు, నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడతారు. అంత మాత్రం చేత ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిండా లేదా అనేది గాంధీ గారే చెప్పినాక మీకు నాకు ఎందుకంటే అభ్యంతరం నాకు అర్థం కాదు. పెళ్ళయిందని చెప్పి ఒక మహిళ, ఒక భార్య భర్త వచ్చి మాకు పెళ్ళయింది అన్నాక ఇంకా సమాజం ఎందుకు? దాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి కదా. ఇప్పుడు గాంధీ గారు నేను బీఆర్ఎస్ సభ్యునే అంటున్నారు, ఇక దాంట్లో చర్చ ఎందుకు? మీరు చర్చ ఎందుకు లేవదీస్తున్నారు? కాబట్టి ఇప్పుడు ప్రతిదాన్ని రాజకీయం చేయడం అనేది బీఆర్ఎస్ వాళ్ళకి అలవాటు. ఇక వాళ్ళు చేసే రాజకీయం ప్రజలు గమనిస్తూ ఉన్నారు, వాళ్ళ ఉన్మాద చర్యలు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా, పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్లయితే బుద్ధి చెప్పినరో గట్లనే బుద్ధి చెప్తారు. అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ఆరోపిస్తున్నారు, ఒకవేళ ఆయన కాంగ్రెస్లో చేరలేదు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ కండవ కట్టుకోవాలి కదా, మరి పిఎస్సీ చైర్మన్ ప్రతిపక్షాన్ని ఎదకేస్తారు ఇస్తారు కదా, ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాలని కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. అదే చెప్తున్నా, ఆయన బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిండ్రు. స్పీకర్ గారి పరిధిలో ఉన్న అంశము, స్పీకర్ గారు అందరు మనోభావాలను పరిలోకి తీసుకొని వాటి డిక్లేర్ చేసిర్రు. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే స్పీకర్ గారికి వినతి పత్రం ఇచ్చుకోవాలి. దాన్ని గాయ చేస్తే ఎట్లా? స్పీకర్ గారి దగ్గరికి పోవాలి. గాంధీ గారు కూడా పోతారు స్పీకర్ గారి దగ్గరికి. అది స్పీకర్ పరిధిలో ఉన్న అంశం. దాన్ని తీసుకొచ్చి బజార్కి ఇచ్చడం అనేది చాలా తప్పు. గతంలో కూడా అక్బరుద్దీన్ ఓవైసీ గారిని మీరు ఏ హోదాలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా చేసిండ్రు. మరి అప్పుడు ఏదైతే రూల్స్ ఉన్నాయో ఇప్పుడు అవే రూల్స్ ఉన్నాయి. రూల్స్ ఏం మారలే, పార్లమెంట్ ఏం అమెండ్మెంట్ చేయలే ఆ రూల్స్ని. కాబట్టి వాళ్ళు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే స్పీకర్ గారి సమక్షంలో వాళ్ళ ఛాంబర్లో తెలుసుకోవాలి. దాన్ని తీసుకొచ్చి మీ ఇంటికి వస్తాం, నిన్ను కొడతాం, నువ్వు చీరగట్టుకో, గాజులు కట్టుకో, మేము రియాక్ట్గా మొత్తం తెలంగాణలో ఉన్న 2 కోట్ల మహిళా లోకం ఈరోజు తిరగబడతా ఉంది వాళ్ళ మీద. అంటే ఒక ఎమ్మెల్యే ఉండి కూడా ఈ మహిళల పట్ల అసభ్యంగా ఇటు చీరలు గాజులు చూపిస్తూ కూడా మాట్లాడిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా మహిళలు కూడా స్పీకర్ని కలిసిన పరిస్థితి. అంటే ఒకవేళ ఆయన మీద ఏ విధంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఇప్పుడు కౌశిక్ రెడ్డి అనే వ్యక్తికి వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ పెద్దవాళ్ళు కావచ్చు, ఏ స్కూల్లో చదువుకున్నారో ఆ స్కూల్లో ఉపాధ్యాయులు కావచ్చు, సంస్కారం నేర్పే ప్రయత్నం వాళ్ళు చేసినా నేర్చుకునే ప్రయత్నం ఈయన చేయలేదని చెప్పి మాకు అర్థమవుతా ఉంది. ఒక బాధ్యత గల వ్యక్తిగా, ఒక ఎమ్మెల్యేగా సంస్కారయుతంగా ఉండాలి. మొత్తం సమాజం చూసి ఈయన మా ఎమ్మెల్యే అని చెప్పి గర్వపడేటట్టుగా వారి ప్రవర్తన ఉండాలి. కానీ వీధి రౌడీలాగా గతంలో నీళ్ళ కోసం మనం కొట్లాడుతూ చూసినాం. గతంలో గిల్లి కజ్జాలు పెట్టుకొని వీధుల్లో ఎవరైతే కొట్లాడతారో అంతకంటే దిగజారుడు మాటలు మాట్లాడుతూ ఆ స్థాయి కంటే కింది స్థాయిలో ఒక ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నారంటే అది వాళ్ళ పార్టీకే చెడ్డ పేరు. అటువంటి వాళ్ళను ముందల పెట్టి శిఖండి రాజకీయం నడుపుతున్న హరీష్ రావు గారు చాలా స్పష్టంగా బీఆర్ఎస్ను నామరూపాలు లేకుండా తెలంగాణలో చేయాలని చెప్పి శకుని పాత్ర పోషిస్తున్నాడు. ఇది ఆ పార్టీ నాయకులు గ్రహిస్తే మంచిది. అంటే సెటిలర్స్ అనే పదం కూడా మళ్ళీ తాజాగా తెర మీదకి వచ్చింది. కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ సెటిలర్ని కూడా మాట్లాడు. అంటే ఇప్పుడు ఏమన్నా మళ్ళీ ఆంధ్ర తెలంగాణ ఉన్న తెర మీదకి వచ్చిందంటారా?
ఇప్పుడు ఒక పనికి మాలిన అజ్ఞాని మాట్లాడితే దాని గురించి ఎవరు సీరియస్గా తీసుకోరు. రోడ్డు మీద పోతా ఉంటే ఒక పిచ్చోడు అరుస్తూ ఉంటాడు, ఏమన్నా సీరియస్గా తీసుకుంటారా? పోయి కెమెరాలు పెడతారా? మీరు పెడుతున్నారు వాళ్ళకు. కాబట్టి ఆయన పిచ్చోని కింద, ఉన్మాది కింద సభ్య సమాజం లెక్కగడతారు తప్ప ఒక బాధ్యత గల ఎమ్మెల్యేగా కౌశిక్ రెడ్డిని ఎవ్వరు కూడా ఈరోజు అనుకోరు. థ్యాంక్ యూ. మొత్తంగా కౌశిక్ రెడ్డిపై కూడా మహబూబ్నగర్ ఎమ్మెల్యే ధ్వజమెత్తిన పరిస్థితుంది. ఒక బాధ్యత గల ఎమ్మెల్యే ఇటు మహిళల పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తించడం సిగ్గుచేటు. ఖచ్చితంగా ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ శ్యామ్తో శ్రీనివాస్, 6 TV, హైదరాబాద్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 6